చక్కని శుభోదయం. సినిమా రంగంలో ముఖ్యంగా యూ టేక్ ఎనీ క్రాఫ్ట్, ఈవెన్ స్పాట్ బాయ్ దగ్గర నుంచి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, టచ్ అప్ బాయ్ దగ్గర నుంచి, వాడు రాత్రి ఎన్ని గంటలకు పండుకున్నా సరే, ఏం తీసుకొని పండుకున్నా సరే, డెడికేషన్ తోటి 4 గంటలకు లేచి రెడీ అయ్యి, ఇంకా వాళ్ళు వెహికల్ వాళ్ళు ఎప్పుడు తీసుకపోతే అప్పుడు రెడీగా ఉంటారు అనమాట. అంత డెడికేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఫిలిం ఇండస్ట్రీ ఉంది. సినిమా రంగంలో. నాకెందుకు ఆ పద ఫిలిం ఇండస్ట్రీ అనేది నాకు వాడబుద్ధి కాదు. బట్ ఐ డోంట్ నో వై అనేది. కానీ డెడికేషన్ అంటే ఫిలిం ఇండస్ట్రీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, లేజీ పర్సన్స్కి ఇక్కడ తావు లేదు. ఓకే, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు లేజీ పర్సన్స్కి ఇక్కడ అసలు తావే లేదు మామ. వాడు రచయిత కానీ, లిరిసిస్ట్ కానీ, డైరెక్టర్ అవుదాం అనుకున్నవాడు కానీ, ఏదైనా సరే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియం జ్ఞానం లబ్ధా పరాం శాంతి అధిరేనాది గచ్చతి. వితౌట్ ఫోకస్, వితౌట్ డెడికేషన్, వితౌట్ ప్రాక్టీస్, ఓకే, వితౌట్ అటెంప్ట్, యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, శ్రద్ధ ఉండాలి. తినేదాని మీద, తాగేదాని మీద, మింగేదాని మీద శ్రద్ధ ఉన్నప్పుడు జీవితంలో ఒక ఆశయం మీద శ్రద్ధ ఎందుకు ఉండదండి? శ్రద్ధ లేకపోతే సాధించిన వాడెవడైనా ఉన్నాడా అండి? కదా. అందుకే ముఖ్యంగా ఈ సినిమా రంగంలోకి ప్రవేశించాలి అనుకునే యువతీ యువకులు ఎవరైనా సరే చేయాల్సిన పని మీద దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. మనం పలానోడు కలుస్తా రమ్మన్నాడు, వాడు వచ్చినా రాకపోయినా ఆన్ టైం మనం ఉండాలి. వాడు ఎప్పుడైనా రాని, పక్కోని టైంతో మనకు సంబంధం లేదు. మన టైమే మనకు ముఖ్యం. అది ఎందుకంటే నేను పాటిస్తాను కాబట్టి చెప్తున్నా. 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, కరెక్ట్గా గంట కొట్టినట్టే కాకుండా 5-10 నిమిషాలు అటు ఇటు అయింది, హాఫ్ అన్ అవర్ కొని పర్వాలేదు. కానీ అది కూడా మిస్ కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి మామ. ఎందుకంటే మనము సినిమా రంగం అనేది మహాసముద్రం.